భారీ వర్షం వల్ల మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో 7 కార్మికులు మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలి 7 మరణించారు. ఈ 7లో ఒక 4 ఏళ్ల బాబు ఉన్నాడు. మహిళతో పాటు మిగతా వారంతా కూడా పురుషులు ఉన్నారు. వీరంతా కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించిన వారు. బాచుపల్లిలో రైజ్ డెవలపర్స్ గత కొంతకాలంగా ఈ నిర్మాణాలను చేపడుతోంది. ఇందుకోసం ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూలీలను ఇక్కడికి తీసుకొచ్చి వీరి చేత ఈ నిర్మాణ పనులు చేయిస్తూ ఉన్నారు. ఇక భవన నిర్మాణానికి అతి సమీపంలోనే ఈ ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి కూలీలకు ఉండేందుకు వీలుగా తాత్కాలికంగా ఆవాసాన్ని కల్పించారు. రేకుల షెడ్డుతో ప్రత్యేకంగా ఈ ఆవాసాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీళ్ళంతా కూడా వలస కూలీలంతా కూడా ఇక్కడే ఉంటూ ఉన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇక భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముగించుకుని తిరిగి ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లకు చేరుకునేటువంటి సందర్భంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఆ తర్వాత పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. అప్పటికే కొంతమంది ఇళ్లకు చేరుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా విజువల్లో చూపిస్తున్నటువంటి ఆ ప్రహారీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహారీ గోడ ఒక్కసారిగా కుప్పకూలి ఇటు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్ల మీద పడింది. మొత్తానికి ఎప్పుడైతే ఆ ప్రహారీ గోడ కూలిందో అందులో ఉండేటటువంటి సుమారుగా 7 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొక 6 క్షతగాత్రులయ్యారు. వీరంతా కూడా మట్టిలో కూరుకుపోయి ఉన్నారు. అనంతరం సమాచారం అందుకున్నటువంటి డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ యొక్క మట్టిని పూర్తి స్థాయిలో తొలగించి ఆ మృతదేహాలను బయటికి వెలికి తీశారు. 7 మృతదేహాలను వెలికి తీశారు. ఆ తర్వాత క్షతగాత్రులైన వారిని కూడా వెలికి తీసి క్షతగాత్రులను స్థానికంగా ఉండేటటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక 7 మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ మృతదేహాలను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో అత్యంత విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే మృతి చెందినటువంటి వారిలో 4 ఏళ్ల బాబు ఉన్నాడు. ఆ బాబుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు గత 3 రోజుల క్రితమే ఈ పనుల కోసం హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది, బాచుపల్లికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడాను ఇందులో దుర్మరణం పాలయ్యారు. వీరంతా కూడా రాత్రి 8 గంటల సమయంలో పనులు ముగించుకుని షెడ్లకు వచ్చినటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా మరికొంతమంది కూలీలు కూడా అప్పుడప్పుడే ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. సో అందరూ ఇళ్లకు వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటే కనుక ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదంటూ కూడా ఇప్పటికే స్థానికంగా ఉండేవారు చెప్తూ ఉన్నారు. మరోవైపు రాత్రి భారీ ఎత్తున ఈ ప్రహారీ గోడ పెద్ద శబ్దంతో ఈ ప్రహారీ గోడ కూలినట్టుగా చుట్టుపక్కల ఉండేటువంటి వారంతా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలు అంటూ కూడా స్థానికంగా ఉండేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద గత కొంతకాలంగా స్థానికంగా ఉండేటటువంటి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడాను అసలు పట్టించుకోలేదు. ఇక అధికారుల నిర్లక్ష్యమే ప్రస్తుతం ఈ 7 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ప్రస్తుతం ఈ అంశం మీద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. రైజ్ డెవలపర్ సంస్థకు అధినేతగా వ్యవహరిస్తున్నటువంటి అరవింద్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. భద్రతా ప్రమాణాలు, కార్మికుల పట్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు ఇక నిర్మాణంలో నాణ్యత లోపం ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుని కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం 7 మరణించినటువంటి మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు వైద్యులు. అనంతరం ఈ మృతదేహాలను స్వరాష్ట్రాలకు పంపుతున్నారు. ఇదే కాకుండా క్షతగాత్రుల్లో పాల్గొన్నటువంటి వారికి కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి శశి, ఏబీ ఆంధ్రజ్యోతి, బాచుపల్లి నుంచి.